వెల్కమ్ టు మమతా రెసిపీస్. గుత్తి వంకాయ కర్రీ తయారు విధానం: 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం ఫ్రై కావాలి, మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై కావాలి. ఇట్లా ఫ్రై అయినాక ఎండు కొబ్బరి సగం కట్ చేసి వేసుకోవాలి, చిన్న ముక్కలు. ఐదు జీడిపప్పులు అన్నీ వేయించి పక్కకు పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టినాక 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు 1/2 టేబుల్ స్పూన్, 2 ఆనియన్స్ సన్నం కట్ చేసి వేసుకోవాలి. కొంచెం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకొని ఇట్లా 4 ముక్కలు అయినాక అందులో పెట్టుకోవాలి మనం చేసుకున్న స్టఫ్ అంతా. భలే టేస్ట్ ఉంటుంది. మా ఆయన ఇష్టంగా తింటారు, పిల్లలు ఇష్టంగా తింటారు. సూపర్ ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చేసుకొని తినండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయిపోయాక బాండి పెట్టుకొని ఒక 3 గరిటెల ఆయిల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం వీడియోస్ చూడండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, అన్నీ పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి. ఫ్రై అయినాక మనం స్టఫ్ పెట్టుకున్న గుత్తి వంకాయలు వేసుకోవాలి. మంచిగా ఉడకాలి గుత్తి వంకాయలు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడికినాక మిగిలిపోయిన పేస్ట్ వేసుకోవాలి. అంత వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలినాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని దించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. హోటల్ స్టైల్, ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ సూపర్ ఉంటుంది. చేసుకొని తినండి, ఇష్టంగా తింటారు. ఇట్లా ఆయిల్ పైకి తేలినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం చూడండి వీడియోస్.